నమస్కారం, నేను మీ జీవిత. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఊర్కొండపేట శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయంలో సింకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారి సహకారంతో భక్తులకు త్రాగునీటికై 5 లక్షలతో మినరల్ వాటర్ కోసం భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సింకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ తన ఇష్ట దైవమైన ఆంజనేయ స్వామి దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఆంజనేయ స్వామికి సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉందని, దేవాలయానికి సంబంధించి ఎటువంటి పనులకైనా ముందుంటామని తెలియజేశారు. దేవాలయ కమిటీ చైర్మన్ మరియు పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ గొప్ప మనసుతో మినరల్ వాటర్ ఏర్పాటు చేసిన సింకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పాలక మండలి చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, ఈవో సత్యచంద్రరెడ్డి, ఊరుకొండ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిఖిల్ రెడ్డి, పీసీఎస్ మాజీ చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి, రమేష్ నాయక్, అబ్దుల్ సమీ, గోపి, శ్రీనివాసులు, యూత్ ప్రెసిడెంట్ ఆదినారాయణ మనోహర్ రెడ్డి, ఆలయ అర్చకులు మహేష్, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఊరుకొండపేటలోని పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి ఇక్కడ ఏదైతే కార్యక్రమం ఉందో, ముఖ్యంగా చైర్మన్ గారు, అలాగనే డైరెక్టర్స్, దేవాలయ అభివృద్ధి కమిటీ, వచ్చిన మా బ్రదర్ ఊరుకొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నిఖిల్కి, అలానే వివిధ పార్టీల కార్యకర్తలకి, అనుబంధంగా వచ్చిన వారందరికీ కూడా నమస్కారాలు. గత 3 వారాల క్రితం ఏదైతే ఆంజనేయ స్వామి గుడికి సంబంధించి మంచినీరు ఏదైతే అందించాలని భక్తులు చాలా దూరం నుంచి వస్తున్నారు. ఇక్కడ వారికి సంబంధించి మొక్కులు కానీ, వివిధ పూజలు కానీ ఉంటున్నాయి. రాత్రిపూట స్టే చేస్తున్నారు. సో అందులో భాగంగా చైర్మన్ గారు వారి డైరెక్టర్స్తో వచ్చి కలవడం జరిగింది. ఇక్కడ ఒక తాగునీటి ప్లాంట్ ఇవ్వమని, తప్పకుండా అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఒక 2-3 సార్లు రావాలనుకున్నా వీలు కాలేదు, ఇవాళ వచ్చింది. సో ఇవాళ ఇక్కడ భూమి పూజ కార్యక్రమము, దాని నీటి శుద్ధి కార్యక్రమం గురించి చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా ఐక్యత ఫౌండేషన్కి ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి, అలానే దేవాలయ కమిటీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక ముందు కూడా ఏదైతే ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి మా వల్ల సహాయం ఏదైతే చేయగలుగుతామో అది కూడా దీని తర్వాత చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పుకుంటూ, మళ్ళొక్కసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జర్నలిస్ట్ బ్రదర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ, ప్రత్యేకమైన ఏదైతే పూజ చేసిండో అయ్యగారికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ నమస్కారం. కర్తాల్ మండలంలో ఫస్ట్ తెలంగాణ యాన్యువల్ సీడ్ ఫెస్టివల్ లో భాగంగా విత్తనాల పండుగ, ఫుడ్ సెక్యూరిటీ ఫర్ హెల్త్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రకృతి వ్యవసాయ నిపుణులు తెలంగాణ తొలి వార్షిక విత్తన పండుగను ఉద్దేశించి వ్యవసాయం, ఆరోగ్యం, ఆహార పద్ధతి, విత్తన చరిత్ర గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లీలా లక్ష్మారెడ్డి, బాలరెడ్డి, సాయి కుమార్, మహేశ్వరి, ఊర్మిళ, వందే మాతరం ఫౌండేషన్ రవీందర్ రెడ్డి, సుఖేందర్, సునంద, రైతులు, గ్రామస్తులు, మహిళలు, సాధారణ ప్రజలు, యువత, మీడియా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీ సిల్లారుపల్లిలో 9వ రేషన్ షాప్ వద్ద సన్నబియ్యం పంపిణీ పథకం బీజేపీ నాయకులు ప్రారంభించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉగాదికి ప్రారంభించిన 6 కేజీల సన్నబియ్యం పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా 5 కేజీలు ఉన్నందున తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల వద్ద భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో ఖచ్చితంగా పెట్టాలని, అందుకు అనుగుణంగా కలెక్టర్లు, ఆర్డీఓలు, రేషన్ డీలర్లు చర్యలు తీసుకోవాలని, లేని ఎడల బీజేపీ నాయకులు ఊరువాడ తిరిగి ప్రజలకు కుట్రలు తెలియజేస్తామని బీజేపీ అధ్యక్షులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దుర్గప్రసాద్, రాఘవేందర్ గౌడ్, వివేకానంద, నరసింహ, గంగాధరచారి, నరేష్, శ్రీకాంత్, పర్వతాలు, అరవింద్ రెడ్డి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 కిలోల సన్నబియ్యం ఇస్తున్నాయని చెప్పి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ఇందులో 5 కిలోల సన్నబియ్యం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. మనకు కేవలం కిలో బియ్యం ఇచ్చి
వాళ్ళ ఫోటోలు వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకుంటున్నారు తప్ప నరేంద్ర మోడీ గారు ఇస్తున్న అటువంటి పథకాన్ని ప్రజలకు దూరం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇలాంటి దుశ్చర్యలకే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారి పేరుని ఎక్కడ కూడా కనిపించకుండా చేయాలని చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళకు కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వకుండా వాళ్ళకు తగిన బుద్ధి చెప్పారు. సేమ్ ఇప్పుడు అదే తోవలో మన రేవంత్ రెడ్డి గారు కూడా పోతున్నారు. అదే దుశ్చర్యలకు వీళ్ళు కూడా పాల్పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు మేల్కొని కేంద్ర ప్రభుత్వంతో మంచిగా ఉండి ఇలాంటి ఇంకా 4 పథకాలు పొంది వస్తున్న ప్రతి రూపాయిలో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంత ఉంటుందో ఇక్కడ తెలంగాణ ప్రజలకు చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత ఉంటే ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకా ముంగలికి తీసుకుపోవచ్చు. ఎందుకంటే పనిలేసే బడే బాయ్ అంటాడు. బడే బాయ్ అన్నప్పుడు బడే బాయ్తో మంచిగా ఉండి 4 రూపాయలు ఎక్కువ నిధులు తెచ్చుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా మీరు అనవసరమైన ఇలాంటివి చిన్న ప్రతి రేషన్ షాప్ దగ్గర ఇట్లా నరేంద్ర మోడీ గారి ఫోటో ఖచ్చితంగా ఉండాలి. రేషన్ డీలర్లు, ఆర్డీఓ, ఎంఆర్ఓలు కూడా, కలెక్టర్లు కూడా వీటికి ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం కాంగ్రెస్ నాయకులు ఒక ఫ్లెక్సీ కొట్టించి కేవలం వాళ్ళ ఫోటోలే పెట్టుకుంటున్నారు. అంటే తెలంగాణ మన ఇండియాలో లేదా, పాకిస్తాన్లో ఉందా? ఇండియాలో ఉన్నప్పుడు ఈ దేశ ప్రధానమంత్రి గారు ఆయన 140 కోట్ల మంది కలిసి ఆయనను ఎన్నుకున్నారు. అలాంటి వ్యక్తి ఫోటో పెట్టడానికి మీకు ఏం బరుగైతుంది? మీరు స్థానికంగా ఇప్పుడు ఇక్కడ రాహుల్ గాంధీ ఫోటో పెట్టారు నేను ఒక ఫ్లెక్సీలా. రాహుల్ గాంధీకి తెలంగాణ రాష్ట్రానికి ఏం సంబంధం? అంటే నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టారు, రాహుల్ గాంధీ ఫోటో పెడతారా? కాబట్టి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే రాబోయే భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారికి పట్టించిన గతిని మీకు కూడా పట్టిస్తారు. నరేంద్ర మోడీ గారితో సఖ్యతగా కొనసాగి ఇక్కడ ప్రతి రేషన్ షాప్లో కూడా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాలి అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ కల్వకుర్తి శాఖ తరఫున డిమాండ్ చేస్తాం. కల్వకుర్తి పట్టణానికి చెందిన స్వామి వివేకానంద సేవా బృందం అధ్యక్షుడు శివకుమార్ కు భారత ప్రభుత్వం క్రీడా మంత్రిత్వ శాఖ అందించిన నేషనల్ యూత్ అవార్డును అందిస్తూ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ గారు అభినందించి సన్మానించారు. కలెక్టర్ బాధవత్ సంతోష్ మాట్లాడుతూ శివకుమార్ కు ఈ అవార్డు రావడం చాలా గొప్ప విషయమని, 2 తెలుగు రాష్ట్రాల నుంచి నాగర్ కర్నూలు జిల్లాకు ఈ అవార్డు రావడంతో నాగర్ కర్నూలు జిల్లాకు మంచి పేరు సంపాదించాడని, రానున్న రోజుల్లో మరింత సేవ కార్యక్రమాలు చేసి యువతకు సామాజిక అభివృద్ధికి ముందడుగు వేయాలని సూచించారు. థాంక్స్ ఫర్ వాచింగ్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.